పూరి జగన్నాథుని రత్న భాండాగారంలో అనంత సంపద నిజమే. మరో 40 రోజుల్లో సంపద విలువ తెలుస్తుందంటున్నారు అధికారులు. అఫీషియల్ గా లెక్క తేలకపోయినా బయటపడుతున్న పురాతన విగ్రహాలు, దశాబ్దాల నాటి ఆభరణాలు వెలకట్టలేని సంపదకు ఉదాహరణ అని చెబుతున్నారు. రత్న భాండాగారం రహస్య గది తలుపులు తెరిచిన అధికారులు ఈసారి ఏమేం కొత్త విషయాలు తెలుసుకున్నారు? రహస్య గదిలో బయటపడ్డ నిధి సంగతి ఏంటి? వెలకట్టలేనంత రత్న భాండాగారం, పూరిలో అంతులేని సంపద నిజమే. రహస్య గదిలో అత్యంత పురాతన విగ్రహాలు, రహస్య గదులు, సొరంగ మార్గాలపై రాని క్లారిటీ. పూరి జగన్నాథుని ఆలయంలో అంతుచిక్కని సంపద ఉందని అక్కడి ప్రజల ఆ నోటా ఈ నోటా చెప్పుకోవడమే కాదు, చరిత్రకారులు సైతం ఇదే అభిప్రాయంతో ఉన్నారు. అధికారులు సైతం అది పుకార్లు కాదు, నిజమేనన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే నిజానిజాలేంటో తెలుస్తున్నాయి. రహస్య గది తెరిచిన తర్వాత అక్కడ సంపద ఉందన్నది నిజమని తేలిపోయింది. కొత్తగా తెలిసిన విషయం ఏంటంటే, స్వామివారికి సమర్పించిన ఆ రత్న భాండాగారంలో వెలకట్టలేని పురాతన విగ్రహాలు దొరికాయని అధికారులే స్వయంగా స్టేట్మెంట్ ఇచ్చారు. రత్న భాండాగారం రహస్య గదిలో 34 కిరీటాలు, రత్న ఖచ్చిత స్వర్ణ సింహాసనాలు, మహాలక్ష్మికి సంబంధించిన వడ్డాణాలు, దేవతల పసిడి విగ్రహాలు ఉన్నట్లు చెప్తున్నారు. గతంలో రత్న భాండాగారంలో ఆభరణాలను లెక్కపెట్టినప్పుడు కొన్నింటిని జాబితాలో పొందుపరచలేదు. ఆ జాబితాలో లేని 7 విగ్రహాలు దొరికాయని చెప్తున్నారు. కాకపోతే 46 ఏళ్లుగా లోపలే ఉండడంతో కాస్త నల్లగా మారాయని చెప్తున్నారు. రత్న భాండాగారంలో ఆ విగ్రహాలు కనిపించినా అధికారులెవరూ వాటిని టచ్ చేయలేదు. ఆ విగ్రహాలకు హారతిచ్చి పూజలు మాత్రమే చేశామని కమిటీ తెలిపింది. 4 రోజుల క్రితం రత్న భాండాగార్ తలుపులు తెరిచిన అధికారులు గురువారం నాడు మరోసారి ఆ తలుపులు తెరిచారు. జూలై 14న ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులు రత్న భాండాగారంలోని బయటి గది, లోపలి గదులను తెరిచారు. ముందుగా తొలి 2 గదుల్లోని సంపదను తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్ కు తరలించారు. అప్పటికే సాయంత్రం కావడంతో గదిలో ఉన్న ఇతర ఆభరణాలు పెట్టెల జోలికి వెళ్లకుండా తిరిగొచ్చారు. 4 రోజుల తర్వాత గురువారం నాడు మరోసారి ఆ ప్రయత్నం చేశారు. రహస్య గదిని తెరిచే ముందు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. జగన్నాథుడి దర్శనం తర్వాతే గురువారం నాడు రెండోసారి రత్న భాండాగారాన్ని తెరిచారు. ఉదయం 9 గంటల 51 నిమిషాల నుంచి 12 గంటల 15 నిమిషాల వరకు శుభ సమయం ఉండడంతో ఆ సమయంలోనే రత్న భాండాగారం తెరిచారు. అయితే శ్రీక్షేత్రం ఆవరణలో రహస్య గదులు, సొరంగ మార్గాలు చాలా ఉన్నాయని ఆలయ అధికారులతో పాటు దేవాలయ చరిత్ర కూడా చెప్తోంది. దీనిపై స్పష్టత రావాల్సింది. పూరి జగన్నాథ ఆలయంలోని సొరంగ మార్గంపై ఇంకా స్పష్టత రాలేదని పూరి రాజు గజపతి మహారాజ్ తెలిపారు. ఇక రహస్య గదిలో బయటపడుతోన్న విగ్రహాలు, ఆభరణాలు ఎన్ని వందల ఏళ్ల క్రితం ఇచ్చారనేది ఇప్పుడు చెప్పలేమన్నారు. నిధికి సంబంధించి ఎలాంటి డాక్యుమెంట్లు లేకపోవడంతో భాండాగారంలోని సంపద విలువను కొత్తగా లెక్కించాల్సి ఉంటుందన్నారు. అయితే రత్న భాండాగారం కింద మరో రహస్య గది ఉందనేది స్థానికుల బలమైన నమ్మకం. అంతేకాదు సొరంగ మార్గం కూడా ఉందంటున్నారు. రత్న భాండాగారం కింద ఉన్న ఆ రహస్య గదికి సొరంగ మార్గం ద్వారానే చేరుకోవాల్సి ఉంటుందని చెప్తున్నారు. ఆ గదిలో అత్యంత విలువైన సంపద దాచారని కొందరు చరిత్రకారులు అంచనా వేస్తున్నారు. 1902లో బ్రిటిషర్లు ఈ సొరంగ మార్గాన్ని కనిపెట్టాలని చూసినా వాళ్ల ప్రయత్నాలు ఫలించలేదంటున్నారు. పూరి రాజు కపిలేంద్రదేవ్, ఆ తర్వాత పాలించిన పురుషోత్తం దేవ్ హయాంలో పూరి జగన్నాథుడికి పెద్ద ఎత్తున కానుకలు సమర్పించిన విషయాన్ని ఇక్కడ గుర్తు చేస్తున్నారు. వీటిని భద్రపరిచేందుకు సొరంగ మార్గం నిర్మించారనే వాదన తీసుకొస్తున్నారు. ప్రస్తుతానికైతే లోపల గదుల్లో ఉన్న ఆభరణాల తరలింపు జరుగుతోంది. ఒడిశా ప్రభుత్వం ఆమోదించిన మార్గదర్శకాల ప్రకారం బయట, లోపలి గదుల్లోని సంపదను తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్ కి తరలిస్తారు. ఈ పని పూర్తయ్యాక రత్న భాండాగారాన్ని మరమ్మతుల కోసం భారత పురావస్తు శాఖకి అప్పగిస్తారు. ఎన్నో దశాబ్దాల క్రితం నిర్మించిన రత్న భాండాగారం కావడంతో దానికి మరమ్మతులు అవసరమని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ భావిస్తోంది. పురావస్తు శాఖ మరమ్మతులు పూర్తి చేసిన తర్వాత తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరిచిన ఆభరణాలు, విగ్రహాలను తిరిగి రత్న భాండాగారంలోకి చేర్చేస్తారు. ముందుగా ఈ తరలింపు ప్రక్రియ పూర్తయిన తర్వాతనే ఆభరణాల లెక్కింపు ఉంటుంది. కమిటీ అధికారులు చెప్తున్న దాని ప్రకారం ఆభరణాల లెక్కింపునకు కనీసం 40 రోజుల సమయమైనా పడుతుందంటున్నారు. 1978లో చివరిసారిగా ఈ రత్న భాండాగారాన్ని తెరిచారు. అప్పట్లో రహస్య గదుల్లో ఉన్న సంపదను లెక్కపెట్టడానికి 70 రోజులు పట్టింది. అయితే ఇప్పుడున్న సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకుని 40 రోజుల్లో సంపద లెక్కింపు పూర్తి చేస్తామంటున్నారు అధికారులు. నిజానికి ఈ ఆలయ సంపదను వెలకట్టడం అంత ఈజీగా అయ్యేది కాదు. పూరి క్షేత్రంలోని ఆవరణలో ఒక శాసనం ఉంటుంది. ఈ శాసనం ప్రకారం 1466లో ఎన్నో దండయాత్రల తర్వాత గజపతి రాజులు అంతులేని సంపద ఆలయానికి తీసుకొచ్చారు. ఆ తర్వాత ఎంతో మంది రాజులు యుద్ధాల్లో గెలిచిన తర్వాత జగన్నాథుడికి భారీగా కానుకలు సమర్పించుకున్నారు. పూరి ఆలయంలో అనంతమైన సంపద ఉందంటూ ఇలా ఎన్నో శాసనాలు చెప్తున్నాయంటున్నారు అధికారులు. 100 ఏళ్ల నాటి ఆ సంపద విలువ లెక్కపెట్టడం అంత ఈజీ కాదంటున్నారు.
అందుకే రత్న భాండాగారంలోని సంపద విలువను లెక్కగట్టే బాధ్యతను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు అప్పగించారు. పైగా ఆర్బీఐ ఎంటర్ అయితే ప్రాసెస్ మొత్తం పారదర్శకంగా ఉంటుందన్న ఉద్దేశంతోనే ఆ సంస్థను ఇన్వాల్వ్ చేశామంటున్నారు అధికారులు.